Right. From the following details, prepare bank reconciliation statement for Kakatiya Fertilizers as on December 31st, 2018. So now we are preparing the BRS, bank reconciliation statement, simple problem. So first of all, we discuss the bank reconciliation statement. I told you yesterday bank reconciliation statement basics. What is the difference between cash book and passbook? So now prepare the BRS, bank reconciliation statement. From the following details, prepare bank reconciliation statement as per Kakatiya Fertilizers as on December 31st, 2018. So now balance as per cash book 200 rupees. Actually we have two books. Passbook and cash book. There are two types of books, cash book and passbook, CB and PB. So balance as per passbook, when we are going to calculate the BRS from the balance as per cash book. Now let's find out the passbook. అంటే మనకు క్యాష్ బుక్ ఆధారంగా మనము పాస్బుక్ యొక్క నిల్వని సిబి ఆధారంగా పీబీని కనుక్కోవాల్సి ఉంటుంది. క్యాష్ బుక్ ఇవ్వటం అనేది జరుగుతుంది. క్యాష్ బుక్ యొక్క నిల్వను ఇవ్వటం వలన మనము దాని ఆధారంగా మనము పాస్ పుస్తకం యొక్క నిల్వను కనుక్కోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ balances, favorable balances and unfavorable balances. Now this problem is a favorable balances. అనుకూల నిల్వ లేదా ప్రతికూల నిల్వ అని రెండు నిల్వలు ఉంటాయి. మనకు ఈ యొక్క బ్యాంకు నిల్వలు ఉంటాయి. అందులో అనుకూల నిల్వ, ప్రతికూల నిల్వ అని. సో ఇది యొక్క ప్రాబ్లం ని మనం పరిశీలించినట్లయితే ఇది అనుకూల నిల్వగా మనం చెప్పుకోవచ్చు. అనుకూల నిల్వ ఫేవరబుల్ బ్యాలెన్స్ కింద చెప్తున్నాం అన్నట్టు. ఫేవరబుల్ బ్యాలెన్స్, అనుకూల నిల్వ, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. సో ఈ అనుకూల నిల్వ ప్రకారం మనం ఈ యొక్క ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో మొదటగా మనకు నగదు పుస్తకం యొక్క బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ యాక్చువల్లీ నగదు పుస్తకము లేదా క్యాష్ బుక్ అనేది ఎప్పుడైనా ఏ నిల్వను చూపిస్తుంది? డెబిట్ నిల్వను చూపిస్తుంది. ఏ నిల్వను చూపిస్తుంది? సాధారణంగా డెబిట్ బ్యాలెన్స్ ను చూపించడం అనేది జరుగుతుంది. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఈ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కనుక మనము దీని ఆధారంగా మనము పాస్బుక్ బ్యాలెన్స్ ను కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 200 రూపీస్. ఈ విధంగా 200 రూపీస్ ఇచ్చినట్లయితే మనము దీని ఆధారంగా ఏం చేసుకోవాలంటే ఈ విధంగా ప్రొఫార్మా బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి ప్రొఫార్మాను పర్టికులర్ కాలం, ఇన్నర్ కాలం అండ్ అవుటర్ కాలం ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ 3 కాలమ్స్ మనము వేయవలసి ఉంటుంది. ఒకటి పర్టికులర్ కాలం అండ్ ఇన్నర్ కాలం అండ్ లాస్ట్ వన్ ఇస్ ఏ అవుటర్ కాలం. సో మనకు ఇచ్చినటువంటి ఏంది బ్యాలెన్స్ మనం అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నాడు. 200 రూపీస్ అన్నాడు కనుక ఆ 200 రూపీస్ మనము ఇక్కడ పర్టికులర్ కాలంలో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 200 రూపీస్ అనేది మనం అవుటర్ కాలంలో వేయవలసి ఉంటుంది. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ మనం అవుటర్ కాలంలో 200 రూపీస్ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకేముంది? సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ యెట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. మనము చెక్ డిపాజిట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంలో మనము 2 రకాలైనటువంటి మన పుస్తకాల గురించి మనము క్రితం క్లాసులో మనం చెప్పుకోవడం జరిగింది. డిస్టర్బెన్స్ వస్తుంది సార్, వాయిస్ లో వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది సార్ వైబ్రేషన్.
చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఒకసారి లాగ్ అవుతాయి. మరి పోయిన పనులు వీడియో క్లాస్ వస్తుంది వినండి. ఒకవేళ ఇబ్బంది ఉంటే లాగౌట్ కండి. తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ మనం చూసినట్లయితే చెక్ డిపాజిటెడ్ మనకు ఇక్కడ రెండవ ఆప్షన్ లో మనం చూసినట్లయితే చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ యెట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. అయితే మనం చెక్ డిపాజిట్ చేయడం జరిగింది, బట్ మనీ అనేది మనకు రిసీవ్ కాలేదు. అలాంటి సందర్భంలో మనము ఇక్కడ రెండు పుస్తకాల గురించి నిన్న ప్రస్తావించడం జరిగింది నిన్నటి క్లాసులో. ఒకటి ఏంటంటే ఒకటి క్యాష్ బుక్, రెండవది పాస్బుక్. ఈ యొక్క క్యాష్ బుక్, పాస్బుక్ నిల్వలు మరి ఏ ఒక్క వ్యవహారం వలన క్యాష్ బుక్ పెరుగుతుందా లేదా పాస్బుక్ పెరుగుతుందా, లేదా క్యాష్ బుక్ తగ్గుతుందా లేదా పాస్బుక్ తగ్గుతుందా అనేది మనం ఇక్కడ సమన్వయం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అన్నాం. సమన్వయం అంటే ఏంటంటే పాస్ పుస్తకానికి, క్యాష్ పుస్తకానికి, అంటే నగదు పుస్తకానికి, పాస్ పుస్తకానికి మధ్య ఉన్నటువంటి ఎందుకు వ్యత్యాసం ఏర్పడుతుంది, ఆ వ్యత్యాసం ఏర్పడటానికి గల కారణాన్ని చూసి మనము దానిని మరియు చేసేటటువంటి ఏ పుస్తకం ఆధారంగా, అంటే మనము నగదు పుస్తక ఆధారంగా చేస్తే దానికి యాడ్ చేయాలన్నా లేదా లెస్ చేయాలన్నా, లేదా పాస్ పుస్తక ఆధారంగా చేస్తే ఆ ఒక వ్యత్యాసం ఏదైతుందో దాన్ని కూడాలన్నా మరి తీసివేయాలన్నా అనేది మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనము నగదు పుస్తకం ఆధారంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క వ్యవహారాల్లో ఆ యొక్క వ్యవహారం అనేది నగదు పుస్తకాన్ని తగ్గిస్తుందా, నగదు పుస్తకాన్ని పెంచుతుందా అనేది మాత్రమే మనం పరిశీలించవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చెక్ ఇక్కడ ఏమన్నాడంటే మనం చదువుకున్నటువంటి సెకండ్ పాయింట్ ఏదైతుందో చెక్ డిపాజిటెడ్ అన్నాం, బట్ నాట్ ఎట్ కలెక్టెడ్. చెక్ డిపాజిట్ చేసాం కానీ కలెక్ట్ కాదు. సో దీని ఆధారంగా మనకి ఏమైతుందంటే నగదు పుస్తకం అనేది మనకు ఏమైతుంది, తగ్గుతుంది. నగదు పుస్తకం అనేది ఏమైతుంది, తగ్గుతుంది. మరి ఇక్కడ నగదు పుస్తకం తగ్గితే ఏం చేయాలి, నగదు పుస్తకం పెరిగితే ఏం చేయాలంటే నగదు పుస్తకం అనేది తగ్గినప్పుడు కూడవలసి ఉంటుంది. నగదు పుస్తకము పెరిగినప్పుడు తీసివేయవలసి ఉంటుంది. నగదు పుస్తకం తగ్గితే ఏం చేయాలి, యాడ్ చేయాలి. నగదు పుస్తకం మరి పెరిగితే ఏం చేయాలి, లెస్ చేయాలి. సో ఇక్కడ మనకు చెక్ డిపాజిటెడ్ అంటే మనం చెక్ డిపాజిట్ చేసిన సందర్భంలో మరి అది ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది. అలాంటి సందర్భంలో మరి బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి సందర్భంలో క్యాష్ బుక్ నిల్వ అనేది పెరుగుతుంది. పెరిగినటువంటి సందర్భంలో దాన్ని ఏం చేయాలంటే ఈ యొక్క అంశాన్ని లెస్ చేయవలసి ఉంటుంది. లెస్ చేయాలి కనుక దానిని లెస్ అంశంలో కింద మనం చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంకు అమౌంట్ 1500 రూపీస్, 1500 రూపీస్ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. 1500 అనేది మనము ఎంటర్ చేస్తాం. రైట్, ఇది ఒక అంశం. రెండవ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చెక్ issued to Mr. Arjun has not yet been presented for payment 2500 rupees. ఇక్కడ చెక్ అనేది జారీ చేయడం అనేది జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే మూడో టాపిక్ గురించి చెప్తున్నాము. చెక్ ఇష్యూడ్ టు మిస్టర్ అర్జున్, చెక్కు జారీ చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో చెక్కు జారీ చేయడం వలన మనము నగదు పుస్తకంలో మనము ఎటువైపు నమోదు చేయడం జరుగుతుందంటే క్రెడిట్ వైపున మనము ఈ యొక్క అంశాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఎక్కడ, సిబిలో మనము నమోదు చేయడం జరుగుతుంది. క్యాష్ బుక్ లో దీనిని క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా క్యాష్ బుక్ లో క్రెడిట్ వైపున నమోదు చేయటం వలన మరి క్యాష్ బుక్ ఏమైతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నగదు పుస్తకంలో డెబిట్ వైపున నమోదు చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఈ యొక్క వ్యవహారాన్ని ఏదైతుందో, ట్రాన్సాక్షన్ ఏదైతుందో చెక్
ఇష్యూ చెక్ జారీ చేశాము. మనము యాజ్ పర్ రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ ఇస్ ఎ డెబిట్, వాట్ గోస్ అవుట్ ఇస్ క్రెడిట్. సో క్యాష్ బుక్ కూడా మనకు వస్తే డెబిట్ చేస్తాము, పోతే క్రెడిట్ చేస్తాం. అంటే వచ్చినటువంటి రిసీవ్స్ అన్ని డెబిట్ వైపు, పేమెంట్స్ అన్ని క్రెడిట్ వైపు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇష్యూ చేశాము, జారీ చేశాము. మరి జారీ చేశాము గనక ఆ జారీని మనము క్యాష్ బుక్ లో క్రెడిట్ వైపున, ఏ వైపున, క్రెడిట్ వైపున నమోదు చేయడం అనేది జరుగుతుంది. కనుక మరి అలాంటి సందర్భంలో క్యాష్ బుక్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో అనుకూల నిల్వ ఉన్నటువంటి సందర్భంలో, అనుకూల నిల్వ సందర్భంలో నగదు పుస్తకము మనకు తగ్గినట్లయితే అలాంటి అంశాన్ని మనం ఏం చేయాలంటే, అలాంటి అంశాన్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయవలసి ఉంటుంది. ఏం చేయాలి, యాడ్ చేయాలి, యాడ్ చేయాలి. సో ఈ అంశాన్ని మరి మన బిఆర్ఎస్ లో ఏం చేయవలసి ఉంటుంది, యాడ్ అనే ఆప్షన్ లో మనము చెక్ ఇష్యూ టు మిస్టర్ అర్జున్ యాజ్ నాట్ యట్ బి ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్కు జారీ చేయడం జరిగింది కానీ సమయానికి దాఖలు కాలేదు, చెల్లింపు సమయానికి దాఖలు కాలేదు. 2500 రూపీస్ను మనం ఇన్నర్ కాలంలో వేయాలి. మనము లెస్ లో కానీ యాడ్ లో కానీ రాసేటటువంటి వ్యవహారాల యొక్క మొత్తాలు మనము ఈ యొక్క ఇన్నర్ కాలంలో మాత్రమే నమోదు చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఇన్నర్ కాలంలో మాత్రమే నమోదు చేయవలసి ఉంటుంది. సో చెక్కు జారీ చేశాము, మరి దాని వలన నగదు పుస్తకం ఏమైంది, తగ్గింది. నగదు పుస్తకం తగ్గితే మరి నగదు పుస్తకం ప్రకారమే కదా మనం చేసేది, మనం నగదు పుస్తకం ప్రకారమే కాబట్టి, క్యాష్ బుక్ ప్రకారమే కాబట్టి క్యాష్ బుక్ ఏమైంది, ఇప్పుడు డిక్రీజ్, తగ్గింది. అలాంటి సందర్భంలో తగ్గినప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంక్రీజ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి, ప్లస్ చేయవలసి ఉంటుంది. సో కనుక అంశాన్ని మరి కూడవలసినటువంటి అంశాలలో మనం ఎంటర్ చేయడం అనేది జరిగింది. మరి యొక్క అంశము మనం ఇక్కడ పరిశీలించినట్లయితే బ్యాంక్ చార్జెస్, బ్యాంక్ చార్జెస్ అయితే ఇక్కడ మరి బ్యాంక్ వారు చేసినటువంటి సేవలకు, వాళ్ళు ఏదైతే మనకు సర్వీసెస్ చేస్తారో, సేవలు చేస్తారో, వాటి మీద మరి బ్యాంక్ చార్జెస్ అనేది మరి విధించి పీబీలో పాస్ పుస్తకంలో డెబిట్ వైపున నమోదు చేయడం అనేది జరిగింది. మరి ఆ విధంగా పీబీలో డెబిట్ వైపున నమోదు చేయడం వలన పీబీలో డెబిట్ వైపున పుస్తకము తగ్గిందంటే ఆటోమేటిక్ గా మరి యొక్క పుస్తకము, నగదు పుస్తకం అనేది పెరుగుతుంది. ఎలా అంటే మనము ఈ యొక్క పాస్ పుస్తకంలో డెబిట్ వైపున మనం నమోదు చేయడం వల్ల పాస్ పుస్తకం అనేది తగ్గుతుంది. కానీ ఈ యొక్క బ్యాంకు ఛార్జీలు విధించినట్లుగా మరి యొక్క యజమానికి, వర్తకుడికి తెలియకపోవడం వలన నగదు పుస్తకంలో నమోదు చేయడం అనేది జరగలేదు. ఆ జరగకపోవటం వలన నగదు పుస్తకం అనేది పాస్ పుస్తకం కన్నా ఈ యొక్క మొత్తం ఎంత అవుతుందో 200 రూపీస్ ఉంది కదా, ఆ మొత్తము అనేది నగదు పుస్తకం అనేది ఎక్కువగా ఉంటుంది. పాస్ పుస్తకం తగ్గింది, మరి నగదు పుస్తకం ఏమైతుంది, పెరిగినట్లే కదా. అలా పెరిగినటువంటి సందర్భంలో మరి పెరిగితే ఏం చేయాలి అంటే మనము లెస్ చేయవలసి ఉంటుంది. పెరిగితే ఏం చేయాలి, లెస్ చేయాలి, తీసివేయాలి. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ 200 రూపీస్ మనం కాలంలో నమోదు చేయాలి. బ్యాంక్ చార్జెస్ ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. బ్యాంకు చార్జెస్ పాస్ పుస్తకంలో ఖర్చులన్నిటినీ మనం పాస్ పుస్తకంలో ఎటువైపు నమోదు చేయడం జరుగుతుంది అంటే డెబిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఖర్చులు చేయడం వలన నిల్వలు తగ్గుతాయి, కనుక పీబీలో నిల్వ తగ్గింది. పీబీలో నిల్వ తగ్గటం వలన పాస్ పుస్తకం నిల్వ యథావిధిగా ఉండటం వలన మరి క్యాష్ బుక్ అనేది పీబీ కన్నా, పాస్ పుస్తకం కన్నా 200 రూపీస్ ఎక్కువగా ఉంటుంది.
ఉంటుంది. కనుక సిబి ఎక్కువగా ఉండటం వలన ఆ మొత్తాన్ని మనం తగ్గించాలి. ఎంత మొత్తాన్ని రూ. 100 మనం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అలౌడ్ బై ద బ్యాంక్ ₹100 ఇంట్రెస్ట్ అలౌడ్ బై ద బ్యాంక్. ఇక్కడ కూడా బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మన బ్యాంకులో ఉన్నటువంటి విలువల మీద చూసినట్లయితే మనకు ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో మనము ఇంట్రెస్ట్ పాస్ ఎక్కడ అంటే క్రెడిట్ వైపు క్రెడిట్ వైపు నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ paid by the bank as per standing instruction for 500 rupees. ఇన్స్ట్రక్షన్ అంటే మన యొక్క బీమాను మన ఆదేశానుసారం బ్యాంకు వాళ్ళు మరి మనకు చెల్లించడం అనేది జరిగింది. సో అంటే బ్యాంకులో ఉన్నటువంటి మన ఖాతాలో నుంచి బ్యాంకు వాళ్ళు యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు చేశారు. అలా చేసినటువంటి సందర్భంలో మరి ఎటువైపు నమోదు చేస్తారు అంటే పీబీలో డెబిట్ వైపున నమోదు చేస్తారు. పీబీలో డెబిట్ వైపున నమోదు చేస్తారు. అలా పీబీలో పాస్బుక్ పాస్బుక్ పీబీలో నమోదు చేయడం వల్ల డెబిట్ వైపు నమోదు చేయడం వలన పీబీ అనేది తగ్గుతుంది. మరి యొక్క అంశం సిబిలో నమోదు చేయకపోవడం వలన సిబి అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాష్ బుక్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వ్యవహారంలో. అదేవిధంగా పాస్బుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కనుక తగ్గుతుంది. మనము ఏ దాని ప్రకారం ఈ లెక్కను చేయడం జరుగుతుందంటే క్యాష్ బుక్ ఆధారంగా చేసుకొని మనము పాస్బుక్ కనుక్కోవాల్సి ఉంటుంది. కనుక మనము బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈ యొక్క అంశం ఏదైతుందో ఇన్సూరెన్స్ ప్రీమియం అంశం ఏదైతుందో ఇది పాస్బుక్ తగ్గించి నగదు పుస్తకం పెరిగితే ఏం చేయాలంటే తగ్గించాలి. కనుక నగదు పుస్తకంలో ఈ అంశాన్ని తగ్గించాలి. కనుక దీన్ని మైనస్ చేయవలసి ఉంటుంది. ఏం చేయాలి? మైనస్ చేయవలసి ఉంటుంది. లెస్లో రావాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పేడ్ బై ద బ్యాంక్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి మొత్తాలను మనం ఏ కాలంలో రాయాలి? కిందటి కాలంలో మనం విధంగా మరియు తగ్గించు అంశాలు నిస్మీయ అంశాలన్నిటికీ ఈ విధంగా కిందటి కాలంలో నమోదు చేశారు.
ఇక్కడ యాడ్ చేయవలసినటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ అంశాలు ఒకటి 2500 రూపీస్ 1 అండ్ సెకండ్ వన్ 700 రూపీస్. టోటల్‌గా దీన్ని లెస్ చేసినట్లయితే పోయినట్లయితే 2600 రూపీస్ వస్తుంది. సో ఇన్నర్ కాలమ్‌లో ఉన్నటువంటి 2600 రూపీస్‌ని ఔటర్ కాలమ్‌లో 2600 రూపీస్ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఔటర్ కాలమ్‌లో 2600 వేసిన తర్వాత ఈ 3 అంశాలను, ఈ కూడేటటువంటి అంశాలను మనము 2600 పైన ఉన్నటువంటి 200 రూపీస్ ఉంటే మనకు మొత్తం ఎంత వస్తుంది అంటే 2800 రూపీస్ వస్తుంది కదా. మనకు ఎంత వస్తుంది? 2800 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ ఇలా లెస్ చేయవలసినటువంటి అంశాలు, తీసివేయవలసిన అంశాలు ఇన్నర్ కాలమ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 1500 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ ఇవన్నీ లెస్ చేయగా మనకు ఎంత అవుతుందంటే 2200 రూపీస్, 2200 రూపీస్. కానీ ఇక్కడ ఇవేంటి, ఏ అంశాలు ఇక్కడ తీసివేయి 2200 రూపీస్ ఏవైతున్నాయో ఈ మొత్తాన్ని ఈ యొక్క 2800 నుంచి లెస్ చేయవలసి ఉంటుంది. 2800 600 వస్తుంది. సో ఇది పాస్ పుస్తకం యొక్క విలువ. పాస్ పుస్తకం యొక్క విలువ. ఈ విధంగా మరి మనకున్నటువంటి వ్యవహారాలను ఆధారంగా చేసుకొని మరి ఆ వ్యవహారాల వలన నగదు పుస్తకం తగ్గుతుందా, మరి నగదు పుస్తకం పెరుగుతుందా, ఈ యొక్క అనుకూల నిల్వ ప్రకారం ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఫేవరబుల్ బ్యాలెన్స్, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఈ ఫేవరబుల్ బ్యాలెన్స్ ప్రకారం మనము క్యాష్ బుక్ పెరిగితే తగ్గించాలి అంటే లెస్ చేయాలి. మరి అదేవిధంగా క్యాష్ బుక్ ప్రకారం లెస్ అయినట్లయితే, తగ్గినట్లయితే, ట్రాన్సాక్షన్ తగ్గినట్లయితే యాడ్ చేయాలి. ఏం లేదు, సింపుల్గా అర్థం ఏంటంటే ఒక వ్యవహారం వలన నగదు పుస్తకం తగ్గితే ఆ అంశాన్ని కూడాలి. ఒక వ్యవహారం వలన నగదు పుస్తకం తగ్గినట్లయితే ఆ అంశాన్ని కూడాలి. అదే ఒక వ్యవహారం వలన నగదు పుస్తకం మరి తగ్గినట్లయితే దాన్ని ఏం చేయాలి? పెంచాలి. దాన్ని ఏం చేయాలి? పెంచాలి. నగదు పుస్తకం పెరిగితే తగ్గించాలి, నగదు పుస్తకం తగ్గితే పెంచాలి. అంటే తగ్గే సందర్భంలో అంశాన్ని కూడాలి, పెరిగే సందర్భంలో అంశాన్ని తీసివేయవలసి ఉంటుంది. ఇది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి సాధారణమైనటువంటి ప్రాబ్లం మనం చెప్పుకోవడం అనేది